హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. చూడండి, నెక్ చాలా బాగా వచ్చింది కదా. బార్డర్ ఇలా వేసేసి కుట్టానమాట. ఈ నెక్ డిజైన్ని ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను, వీడియోలోకి రండి. చూడండి, ఇది వెనక భాగం అనమాట. ఈ వెనక భాగము ఈమెకి వెనక హైట్ నేను 16 ఇంచులు ఉందన్నమాట. కానీ ఎక్స్ట్రా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట హైట్ కంటే. ఎందుకంటే మనకి దీనిపైన డిజైన్ ఇలా అన్ని స్కాలప్స్ లాగా కట్ చేసుకొని దీనిపైనకి రావాలన్నమాట. అందుకే ఈ హైట్ ఎక్కువ కట్ చేసుకున్నాను. ఇది బార్డర్ అనమాట. ఈ బార్డర్ తోటి వెనకాతల డిజైన్ చేస్తాను. చూడండి, చూపిస్తాను మీకు. ముందుగా మనము పేపర్ స్ట్రిప్ తీసుకుందాము. ఇలా పేపర్ స్ట్రిప్ తీసుకొని దీనిపైన నెక్ డిజైన్ కట్ చేసుకుందాము. ఇది స్టిఫ్ అనేది మనము ఈ నెక్ కిందికించి వేసుకుంటాం కదా, ఈ 2 ఇంచెస్ నెక్ కిందికించి. చూడండి, ఇది నెక్ అనమాట, హై నెక్ పైది. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 గ్యాప్ తోటి మనం ఇక్కడ నుంచి ఇది డిజైన్ ఈ స్టిప్ పైన వేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇప్పుడు ఈ హై నెక్ని వదిలేసి ఇక్కడ నుండి మనం నెక్ హైట్ ఎంత తీసుకోవాలో చూసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ అంతా పట్టి వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత హైట్ తీసుకోవాలన్నమాట. ఇక ఇక్కడ వరకు తీసుకోవాలన్నమాట. 10 ఇంచులు. నేను 10 ఇంచుల స్టిఫ్ మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, ఇది మొత్తము నెక్ వచ్చేసి 12 ఇంచులు అనమాట. ఇక్కడ మనము 1.5 పైన లెంత్ ఈ గ్యాప్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, మనము ఈ గ్యాప్కి 1.5 వదిలేసుకోవాలి. ఇక్కడ 1.5కి ఇట్లా మార్క్ వేసుకొని చూడండి, ఇక్కడ నుంచి తర్వాత ఈ మధ్యలో ఈ డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8.5 ఉంది. మనం 8.5 ఇక్కడ కింది నుంచి మనం 8.5 ఇలా గీసుకోవాలి. ఇలా బాక్స్ వేసుకోవాలి దీన్ని. అయితే మనం నెక్ వెడల్పు వచ్చేసి 3.5 తీసుకున్నాం అనమాట. చూడండి, ఇక్కడ 3.5 మార్క్ వేయాలి. ఇక్కడ కూడా ఇట్లా 3.5 మార్క్ వేసి దీన్ని బాక్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా బాక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి మనము డిజైనింగ్ వేసుకోవాలన్నమాట. ఫస్ట్ కింది నెక్ గీసుకోవాలి. మనము కింది నెక్ వచ్చేసి నేను ఒక 1 ఇంచు ఇలా బయటికి వచ్చేసిన అనమాట. చూడండి, 1 ఇంచ్ అంటే 4 ఇంచు 4.5 అంతా వెడల్పు అనమాట. ఇక్కడ నుంచి నేను ఇలా క్రాస్ గీస్తున్నాను. చూడండి, ఇక్కడ వరకు. తర్వాత మనము ఈ నెక్కు మనము ఇక్కడ మనం ఇట్లా ఇది గీసుకోవాలంటే మనకి ఏం చేయాలి, మనం ఫస్ట్ టేపు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనం ఫస్ట్ ఇట్లా మార్క్ వేసుకొని ఒక లైన్ వేసుకోవాలన్నమాట. దీనికి ఇలా ఒక లైన్ వేసుకోవాలి. ఇలా లైన్ వేసుకుంటే మనకి రింగ్స్ అనేటివి కరెక్ట్ వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా ఇక్కడ వరకు ఒక లైన్ వేసుకోవాలి. వేసుకొని చూడండి, మనం రింగ్స్ చూసుకోవాలి. ఫస్ట్ ఈ దానికి కరెక్ట్గా ఈ రింగు మూల కలపాలన్నమాట. అందుకే ఇది కొంచెం ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. పర్వాలేదు, ఎక్కువ వచ్చినా ఇది ఇందులోకి కలిపేసుకొని దీనిని బట్టి మనము రింగులు ఇట్లా స్కైలాబ్స్ తయారు చేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి మనము రింగు సైజ్ ఎంత ఉండాలో చూసుకొని చూడండి, మనము ఒక రింగు 2 ఇంచులు తీసుకున్నాం అనమాట. ఇట్లా చూసుకొని మనం అన్ని ఇట్లా 2 ఇంచుల మార్కులు వేసుకుంటూ రావాలి. అన్ని మనకి కరెక్ట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ తర్వాత ఇక్కడ మనకు అన్ని కరెక్ట్ వచ్చినాయి అనమాట. తర్వాత ఇక్కడ కూడా మనము ఇలా 2 ఇంచులు అన్నీ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా మనం 2 ఇంచులు వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనం రింగు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఈ మూల ఈ రింగులో కరెక్ట్ ఉండాలన్నమాట. చూడండి, ఇలా రింగు వేసుకోవాలి. ఇలా అన్నీ ఇదే మోడల్లో మనము ఇట్లా రింగ్స్ వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా 2 గ్యాప్స్ తోటి ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా అలానే వేసుకోవాలన్నమాట. ఇది లాస్ట్ మనకి ఇది ఎక్స్ట్రా క్లాత్లో వెళ్ళిపోతుంది కాబట్టి ఖాళీ ఇలానే ఇట్లా వేసేసుకోవాలన్నమాట. మనకి కరెక్ట్ ఇక్కడికే ఉంటుంది అనమాట చెస్ట్ మార్క్కి. చూడండి, ఆమెది 11.5 ఉంది. చూడండి, ఇది రింగ్ అనేది ఇది మాయలోకి వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇట్లా గీసేసుకున్నా మనకి ఏం కాదు.
ఇలా అని కూడా అనేసుకోవచ్చు అనమాట. ఇట్లా మనకి కరెక్ట్ ఇక్కడ వరకి మాయ వచ్చేస్తది. ఎక్స్‌ట్రా క్లాత్ వచ్చేస్తదనమాట. చూడండి ఇప్పుడు రింగులన్నీ కరెక్ట్‌గా వచ్చినాయి గదా! ఇప్పుడు మనం ఖాళీ ఇదొక్కటే కట్ చేసుకుందాం అనమాట. చూడండి. చూడండి ఇలా మొత్తం రింగ్స్ కరెక్ట్ కట్ చేసుకోవాలి. కరెక్ట్ కట్ చేసుకుంటే మనకి ఇలా కరెక్ట్‌గా మనం మారక మీదకేంచే కట్ చేసుకుంటే మనకి రింగ్స్ అనేటివి ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్‌గా వచ్చేసాయన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఇలా మొత్తం కరెక్ట్‌గా కట్ చేసుకున్నాను. తర్వాత దీనికి మనము ఒక ఇట్లా కొంచెం ఎక్స్‌ట్రా క్లాత్ స్టిఫ్ ఉండేటట్టుగా 2 సమానం చూసుకొని ఈ రింగులు ఇట్లా ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి. ఇలా వచ్చేస్తది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి దీనిపైన వేసుకొని మనకి క్లాత్ సరిపోతదా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఈ బ్యాక్ ఉంది కదా! ఈ బ్యాక్ దీనిపైన వేసుకొని మనమేమో ఇది ఇక్కడ నుండి కట్ చేసుకున్నాం కదా! ఈ స్టిఫ్ అనేది ఇలా కట్ చేసుకున్నాం కదా మనం ఈ స్టిఫ్. అయితే మనకి ఈ నెక్ కూడా మనకి బోర్డర్ రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇట్లా కరెక్ట్‌గా ఇక్కడ నుంచి పెట్టుకొని ఇది ఉంటది కదా! మనకి ఇక్కడ మార్క్ వేసుకోవాలి ఒకటి. ఇది బ్యాక్ నెక్ మనకి ఎక్కడి నుండి వస్తుందో అక్కడ వరకి ఇలా ఒక మార్క్ వేసుకొని ఇప్పుడు మనకి ఈ స్టిఫ్ అనేది జాయింటింగ్ పడతదా లేదా చూసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నెక్ ఇట్లా పెట్టుకొని మనకి ఇది ఉంది కదా! చూడండి ఈ బ్యాక్ అనేది ఇక్కడ మనకి తక్కువ పడుతుందన్నమాట. అప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు ఈ బ్యాక్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి దీన్ని. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసుకోవాలి సమానం ఉందా లేదా చూసుకొని మనం ఇది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి దీన్ని. ఇలా మనం కట్ చేసుకున్నాక దీనికి మనకి ఈ స్టిఫ్ పెట్టుకుంటే మనకి ఏమైతదంటే ఇక్కడ మనకి బట్ట సరిపోదు కదా! ఎంత సరిపోతుందో అంత చూసుకొని మనము చూడండి ఇక్కడ మనకు క్లాత్ సరిపోవట్లే అనమాట. అందుకే మనం ఏం చేయాలి ఈ క్లాత్‌ని ఇక్కడ కట్ చేసుకున్న క్లాత్‌ని ఇక్కడ జాయింటింగ్ చేసుకోవాలన్నమాట మనం. ఇక్కడ జాయింటింగ్ చేసుకుంటే ఇది దీనిపైన మనకి ఇలా ఐరన్ చేసుకోవడానికి వస్తదన్నమాట. చూడండి ఇలా జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది ఏస్తే కరెక్ట్‌గా మనకు సరిపోతుంది గదా! అప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఫస్ట్ ముందుగా దీంతో ఈ ముక్కకి ఇది జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఇలా ఎక్స్‌ట్రా ఉంది గదా! దీన్ని కట్ చేసేసి చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ ఈ సైడ్‌లకెళ్ళిన పీసెస్‌లు అన్నమాట ఇవి. ఇవి ఇక్కడ ఎళ్ళిన పీసెస్‌లు. అయితే ఇవి ఇక్కడ ఏం చేయాలి ఇవి రెండిటికి ఇలా మనం జాయింటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి. ఇక్కడ నుండి నేను ఇలా జాయింటింగ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను కరెక్ట్‌గా చూసుకొని చూడండి ఇలా మళ్ళీ ఇది కూడా ఇక్కడ నుండి ఇలా పెట్టుకొని సమానంగా చూసుకొని జాయింటింగ్ చేసేసుకుంటున్నాను అన్నమాట. చూడండి ఇలా జాయింటింగ్ చేసుకున్నాను కదా! దీన్ని ఐరన్ చేసుకుంటాను మొత్తం ఇట్లా నీట్‌గా. మనం ఐరన్ చేస్తే మనకు జాయింటింగ్ లేకుండా అలా అసలు కనిపించదనమాట. ఇలా నీట్‌గా కనిపిస్తది. ఇప్పుడు మనం ఇది వేసుకొని దీనిపైన ఇలా ఐరన్ చేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఈ నెక్ ఉంటది కదా! పైనుంచి 2 ఇంచులు ఎక్కడి వరకు వస్తదో అక్కడ వరకి ఇలా మార్క్ పెట్టుకొని చూడండి ఇలా ఇక్కడ నుండి మనము ఇది ఈ కొన కరెక్ట్‌గా పెట్టుకొని ఇది ఇలా ఐరన్ చేసుకుందాం అన్నమాట. ఇట్లా ప్రెస్ చేసుకుందాం దీన్ని. చూడండి ఇట్లా. చూడండి ఇలా ఈ స్టిఫ్‌ని ఇలా నేను బార్డర్ పైన కట్ చేసుకొని ఇలా ఐరన్ చేసుకున్నాను. ఈ ముక్కలు ఇక్కడ జాయింటింగ్ చేసుకున్నాను కదా! చూడండి మనకిప్పుడు ఇలా కనిపిస్తుందనమాట. ఇట్లా చాలా నీట్‌గా. ఇప్పుడు మనం దీన్ని
ఈ బ్యాక్ పైన వేసుకొని ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా దీనిపైననే వేసుకొని ఇది ఉంటుంది కదా, ఇది ఇక్కడ ఇట్లా పైన ఇలా వేసేసుకొని ఈ రెండు సమానం పెట్టుకోవాలి. చూడండి ఇట్లా సమానంగా పెట్టుకొని ఇక్కడ ఎక్కువ తక్కువలు కాకుండా, ఎందుకంటే మనం ఆల్రెడీ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఇలా ఇక్కడ మనకి రౌండింగ్ నెక్కు సెట్ అయిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇది కదలకుండా మనము ఒక సెంటర్కి ఒక స్టిచ్ వేసుకుందాం, కొంచెం పెద్ద కుట్టు పెట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ మనకి ఈజీగా ఇప్పేసుకోవడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా సెంటర్కి కదలకుండా మనకి ఈజీగా తొందరగా కుట్టడానికి వస్తుంది అనమాట. చూడండి నేను కొంచెం స్టిచ్చింగ్ పెద్దది వేసుకుంటున్నాను, ఇలా సమానం పెట్టుకొని. చూడండి కదలదనమాట, మనం తర్వాత దీన్ని విప్పి వేసుకోవచ్చు అనమాట. చూడండి ఇలా కదలకుండా నీట్గా ఒక స్టిచ్ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడు మనం నీట్గా రింగులు ఎలా ఉన్నాయో మనం అలా నీట్గా కుట్టు వేసుకుందాం అనమాట. మనకి ఎక్కడ ఎక్కువ తక్కువలు కాకుండా ఇలా నీట్గా స్టిఫ్ పక్క నుండే ఇలా మొత్తం కుట్టు వేసుకుందాం. చూడండి ఇలా స్టిఫ్ పక్క నుండి మనము కుట్టు వేసేసుకోవాలన్నమాట. మనకి నీట్గా వచ్చేసే రింగులు ఇలా మొత్తం అన్ని రింగ్స్ అన్ని కుట్టేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కుట్టేసుకున్నాను ఇలా రింగ్స్ అన్ని. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచు స్టిచ్ మందం వదిలేసేసుకొని ఇలా ఇలా మొత్తం కొద్దిగా స్టిచ్ మాయ వదిలేసేసుకొని ఇలా అన్ని రింగ్స్ ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మూలల మీద అన్ని మనము కచ్చికలు పెట్టుకోవాలన్నమాట. చూడండి మనకి ఈజీగా టర్న్ కావడానికి ఇవి ప్రతి మూలకి ఒక కచ్చిక పెట్టుకోవాలి, ఇటు సైడ్ కూడా అలానే పెట్టుకోవాలన్నమాట. ఇలా మనము అన్నీ ఇలా కచ్చికలు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా సీదకు పల్టాంచుకోవాలన్నమాట. చూడండి ఇలా మనకు రింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇట్లా అన్ని రింగ్స్ మనం ఇలా బయటికి తీసేసుకోవాలి. ఇలా సీదా తీసుకున్న రింగ్స్లకు అన్నిటికీ కార్నర్ మీద ఒక కుట్టు, లైనింగ్ బయటికి కనిపించకుండా ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా కార్నర్కి ఇలా కార్నర్కి కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా అన్ని రింగ్స్ కుట్టేసేసుకున్నాను అనమాట. మొత్తం కార్నర్కి ఇలా లైనింగ్ బయటికి రాకుండా మొత్తం చూడండి ఇలా మొత్తం కుట్టేసుకున్నాను. చూడండి ఇట్లా నీట్గా వచ్చాయి కదా, ఇలా మొత్తం కుట్టేసేసుకున్నాను. చాలా బాగా వచ్చినాయి కదా రింగ్స్. చూడండి ఇది వెనక భాగం, కింది భాగం అన్నమాట. ఇది ఇందాక మనం బార్డర్లో పై భాగం తయారు చేసుకున్నాం కదా, ఇది కింది భాగం అన్నమాట. ఇది చూడండి ఇది లైనింగ్. ఇక్కడ నుండి ఎందుకు కుడుతున్నానంటే రఫింగ్ అనేది మనకు బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది అనమాట. తర్వాత ఇంకొక క్లాత్ ఎందుకు వేస్తున్నానంటే ఇక్కడ నెక్ అనేది జర స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకి ఇంకొక క్లాత్ వేసుకుంటే మనకి నెక్ అనేది లూజ్ రాకుండా టైట్గా చాలా నీట్గా వస్తుంది అనమాట. చూడండి ఇది ఇప్పుడు దీనికి సమానంగా మనం కట్ చేసుకుందాము. ఇది బ్యాక్ నెక్. మనకి దీనిపైన ఒకటి కార్నర్కి ఒక కుట్టు వేసుకుందాం ఇట్లా నీట్గా, ఇలా నీట్గా అనుకొని మనం ఇంకొక క్లాత్ వేసుకుంటే నెక్ అనేది ఇట్లా స్టిఫ్గా కూర్చుంటుంది అనమాట మనకి. చూడండి ఇలా తయారు చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దీనిపైన మనం ఇది వేసుకుందాం ఇట్లా. చూడండి ఇలా మనకు హైట్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా మనము కరెక్ట్గా మూలని ఇలా చూసుకొని మనం ఇక్కడ ఇది కదలకుండా
మనం కుట్టు వేసుకుంటాం కదా, ఇలా చూసుకొని ఒక పిన్ పెట్టుకోవాలన్నమాట కదలకుండా. మనం అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి మనకి ఇట్లా దీని కింద కవర్ అయిపోతుంది. ఇది ఇక్కడ కూడా అలానే ఇట్లా పిన్స్ పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఎంత సైజ్ వచ్చిందో మనకి ఇలా కొలుసుకొని ఇక్కడ కూడా చూడండి మొత్తం 17 పావు ఉందన్నమాట. ఇక్కడ కూడా సేమ్ అట్లానే పెట్టేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మూల ఉంది. చూడండి ఇలా పిన్స్ పెట్టి నేను అన్ని సెట్ చేసుకున్నాను అనమాట. చూడండి ఇది మొత్తం ఈమె హైట్ కూడా కరెక్ట్ చూసుకొని మొత్తం పిన్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడ నుంచి మనం కుట్టు వేసుకుందాం. అక్కడ ఎలా వేసుకున్నానో ఇక్కడ కూడా అన్ని ఇలా రింగ్స్లకి అన్ని పైన కుట్టు పెట్టేసేసుకుంటున్నాను. ఈ డిజైన్ ఎంత నీట్ ఫినిషింగ్తో వచ్చిందో చూడండి. మీకు ఈ డిజైన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.